ఇదే ప్రజలు మన తెలంగాణ బిడ్డలే మరి 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వంలో అన్నీ సవ్యంగా సాగుతున్నప్పుడు తాగునీటికి ఇబ్బంది లేకుండా, సాగునీటికి ఇబ్బంది లేకుండా, పోడు చేసుకునే వాళ్ళకి దానికి ఇబ్బంది లేకుండా పట్టాలు ఇచ్చి, సకాలంలో ఎరువులు ఇచ్చి, సకాలంలో విత్తనాలు ఇచ్చి, సకాలంలో పంటలు కొనుగోలు చేసి, సకాలంలో రైతుకు పెట్టుబడి అందించి, సందర్భానుసారంగా రుణమాఫీ చేసి, వ్యవసాయాన్ని బహుశా భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు చేయనంత గొప్పగా వ్యవసాయం నిజంగానే పండుగ అనిపించే విధంగా చదువుకున్న పిల్లలు కూడా అవసరమైతే తిరిగి ఉద్యోగం రాకపోయినా నేను వెళ్ళిన పొలం చేసుకుంటా, మా నాయనకి అండగా ఉంటా అనే స్థాయికి వ్యవసాయాన్ని తీసుకొచ్చిన నాయకుడు భారతదేశంలో ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా మన నాయకుడు కేసీఆర్ గారని చెప్పక తప్పదు. కేసీఆర్ గారి గొప్పదనం ఇవాళ మనకి అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన మన మధ్యన ఉన్నారు కాబట్టి, ఇంకా మన కళ్ళ ముందు తిరిగాడుతున్నాడు కాబట్టి జనరల్గా గొప్పదనం అర్థం కాదు. అట్లాగే కేసీఆర్ గారు గద్దెనెక్కినంత కాలం, గద్దె మీద కూర్చున్నంత కాలం ఆయన గొప్పతనం ప్రజలకు కూడా అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే గద్దె దిగారో, ఇవాళ మీరు చూడండి, ఏ మారుమూల పల్లెకి వెళ్ళినా, ఏ మారుమూల గిరిజన గూడెంకి వెళ్ళినా ఇవాళ కేసీఆర్ గారిని తలుచుకునే వ్యక్తి లేడు.